రాహుల్ గాంధీ రీసెంట్ గా May 19th ఇది అడుగుతున్నారు. హౌ మెనీ ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ డిడ్ వి లూజ్ బికాస్ పాకిస్తాన్ న్యూ ఇట్. పాకిస్తాన్ కి తెలుసంట ఆల్రెడీ మన ఎయిర్ క్రాఫ్ట్స్ మనం కోల్పోయింది ఇన్ని అని అడుగుతున్నారు. హీ ఆస్క్డ్ ఇట్ 2 times, ఒకసారి కూడా కాదు 2 సార్లు అడిగారు. నిజంగా ఏమన్నా లూజ్ అయితే మన వాళ్ళు చెప్తారు కదా, అంటే ఆర్మీ వాళ్ళు నమ్మరా మీరు? అయినా కానీ ఇలా లూజ్ అయింది అని చెప్పి ఇలా పబ్లిక్ గా ఇలా మొత్తం ప్రపంచం తెలిసేటట్టు అడిగితే వాట్ యు ఆర్ ట్రైంగ్ టు ప్రూవ్? భారతదేశం అనేది అబద్ధాలు చెప్తుంది, భారతదేశం అనేది ఓడిపోయిందని, లేదంటే పాకిస్తాన్ చెప్పేది నమ్మి పాకిస్తాన్ ని వెనకేసుకొస్తున్నారా? పాకిస్తాన్ లేకపోతే ఆపరేషన్ సింధూర్ లో మేమే గెలిచింది, వీఆర్ విక్టోరియస్ అని చెప్పి దేశంలో సంబరాలు కూడా తీసుకున్నారు. అంటే పాకిస్తాన్ గెలిచిందని మీరు నమ్ముతున్నారా? పాకిస్తాన్ మా ఏం పోల్చలేదు అంటుంది, పాకిస్తాన్ లో టెర్రరిస్టే లేదని పాకిస్తాన్ చెప్తుంది. అంటే అవన్నీ నమ్ముతున్నారా మీరు? భారతీయులా లేకపోతే పాకిస్తానీలా లేకపోతే చైనీసా, అమెరికన్సా, టర్కిష్ వాళ్ళ లేకపోతే టెర్రరిస్ట్లా? ఎందుకు అలా చేస్తున్నారు? దేశాన్ని ఎందుకు వెనకేసుకు రావట్లేదు? వెనకేసుకు రావనవసరం లేదు, నిజాన్ని ఎందుకు నమ్మట్లేదు? దేశాన్ని ఎందుకు ఒక ప్రాబ్లం లో పెట్టాలని ట్రై చేస్తున్నారు? మన ఈఏఎం చెప్పింది కానీ, మన పిఎం చెప్పింది కానీ, మన ఆర్మీ వాళ్ళు చెప్పింది కానీ, మన డిఫెన్స్ మినిస్టర్ చెప్పింది కానీ, వై ఆర్ యు నాట్ బిలీవింగ్ దట్? ఆపరేషన్ సింధు టైంలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి చెప్పారు వీఆర్ గోయింగ్ టు డూ దిస్ సంథింగ్ అని. అప్పుడు తలుగుతారు, ఎందుకంటే దేశం అంతా నేషన్ ఫస్ట్ అనే మైండ్ సెట్ లో ఉంది కాబట్టి. అప్పుడు ఏమైనా అపోజ్ చేస్తే కనుక పార్టీకి అండ్ యాజ్ అ పర్సన్ పెద్ద లాస్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు అయిపోయింది ఆపరేషన్ సింధూర్, వేరే పార్టీకి లైక్ అపోజిషన్ బీజేపీకి మైలేజ్ వెళ్ళిపోతుందేమో అని చెప్పి బీజేపీ ఇప్పుడు తప్పులు చేస్తుందని చెప్పి నేషన్ కి ఎయిర్ క్రాఫ్ట్స్ పోయినా కానీ చెప్పట్లేదని చెప్పి అదేదో క్వశ్చన్ చేస్తున్నట్టు. ఇల్లాజికల్ క్వశ్చన్స్ ఇవన్నీ. నిజంగా ఏదైతే అవసరమో అదే అడగండి. నిజంగా ఏదైతే అవసరమో, ఏవైతే తప్పులు చేస్తానో అది అడిగితే పీపుల్ విల్ బి విత్ యూ, జనాలు కూడా మీతో పాటు వస్తారు. అలా కాకుండా కంట్రీ సార్వభౌమత్వాన్ని క్వశ్చన్ చేస్తారేంటి? అంటే మిలిటరీ వాళ్ళే తప్పు చెప్పింది, మన దేశమే తప్పు చెప్పింది అన్నట్ట. యు ఆర్ క్వశ్చనింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద నేషన్. అంటే మన వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళి కూలిపోయినాయి అని డైరెక్ట్ గా మీరు ఒప్పుకుంటున్నట్టే. పాకిస్తాన్కి తెలుసు, మీరు ఎందుకు చెప్పట్లేదంటే మీరు ఒప్పుకున్నట్టే. మన మిలిటరీ వాళ్ళని మనమే తక్కువ చేసుకున్నట్టు. అంతా కూలిపోయి చతికిల్ల పడిన పాకిస్తానే వాళ్ళ దేశాన్ని నెత్తి మీద పెట్టుకొని చూస్తున్నారు ప్రజలు, పొలిటీషియన్స్, ఆర్మీ వాళ్ళంతా. అలాంటిది వీఆర్ వన్ ఆఫ్ ద టాప్ ఇన్ ద వరల్డ్, మన ఆర్మీ టాప్ ఇన్ ద వరల్డ్, టాప్ 5 లో మనం ఉన్నాము. అలాంటిది మన కంట్రీలోనే మనకి విలన్సా? విషపురుగులు దేశంలోనే ఉంటారంటే ఇదే.